ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్. ఆదోనిలో సివిల్ సప్లైస్ అధికారుల మెరుపుదాడులు. 107 సిలిండర్లు స్వాధీనం. ఆదోనిలో ఆకస్మిక తనిఖీలతో హోరెత్తించిన డిఎస్ఓ రాజా రఘువీర్ టీం. అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో చమురు కొరతను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా సరఫరా అధికారి డిఎస్ఓ రాజా రఘువీర్ ఉక్కుపాదం మోపారు. ఆదోని పట్టణంలోని పలు హోటళ్లు, అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై అకస్మాత్తుగా దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 107 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం. అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ పలు హెచ్చరికలను జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ, గృహావసరాల గ్యాస్ను కమర్షియల్ పనులకు వాడితే క్రిమినల్ కేసులు తప్పవు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారి గ్యాస్ కనెక్షన్లు తక్షణమే రద్దు చేస్తాం. వారి ఆధార్ నంబర్పై భవిష్యత్తులో మళ్లీ కనెక్షన్ రాకుండా బ్లాక్ లిస్టులో పెడతాం. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు సహకరించాలి అంటూ ఆయన వివరించారు. ఈ ఆపరేషన్లో 5 డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓలు సహా 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మరియు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఈసా భాషా పాల్గొన్నారు. వినియోగదారుల హక్కుల రక్షణకు మరియు అక్రమ నిల్వల నివారణకు అధికారులకు తమ మద్దతు తెలిపారు. ప్రజల మెప్పు. అక్రమ నిల్వలపై తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించిన డిఎస్ఓ రాజా రఘువీర్ పనితీరుపై మరియు విజిలెన్స్ స్కీమ్ కృషిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని టౌన్లో పౌర సరఫరాల శాఖ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ సిబ్బందితో 5 బృందాలు ఏర్పరచి ఆదోని టౌన్లో దాదాపు 88 హోటల్స్, టిఫిన్ సెంటర్స్లు మరియు ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు నిర్వహించడం జరిగింది. ఆ దాడులలో మాకు దాదాపుగా 107 గృహ అవసరాల నిమిత్తము వాడబడు సిలిండర్లు వ్యాపార అవసరాల నిమిత్తము వాళ్ళు వాడుకుంటున్నట్లుగా మేము కనుకొని ఆ సిలిండర్లు సీజ్ చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 6A కింద వారిపై కేసు నమోదు చేశాము. ఈ సిలిండర్లన్నీ వాళ్లతో స్వాధీనం చేసుకుని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నివేదికలు సమర్పిస్తాము. ఇకపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా హోటల్స్ వారు కానీ, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్ పర్పస్కి వాడితే వాళ్ళ సిలిండర్లు స్వాధీనము చేసుకోవడమే కాకుండా వాళ్ళపై క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనుకంజ వేయబోమని తెలియజేస్తున్నాను. దాదాపుగా 107 సిలిండర్లు ఈరోజు జప్తు చేయడం అయింది. అయితే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కూడా దయచేసి మీరు బుక్ చేసుకున్న సిలిండర్ను కొంతమంది మాకు తెలిసి హోటల్స్ వాళ్లకు స్వయంగా వాళ్ళే అమ్మేస్తున్నట్లుగా తెలిసింది. ఆ విధంగా ఎవరైనా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సిలిండర్స్ అమ్మివేయడము మా దృష్టికి వస్తే వారి కనెక్షన్లు క్యాన్సిల్ చేస్తూ, వాళ్ళు సబ్సిడీ రద్దు చేస్తూ కనెక్షన్లు కూడా క్యాన్సిల్ చేసేసి ఆ ఆధార్ నంబర్ పైన ఏ ఏజెన్సీలో కూడా గ్యాస్ కనెక్షన్ బుక్ కాకుండా చర్యలు చేపడతామని మీకు ఇటువంటి వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాళ్ళ డెలివరీ బాయ్స్ చేత, వాళ్లకు తెలుసో తెలియకో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది డెలివరీ బాయ్స్ కూడా ఇంటెన్షనల్గా హోటల్స్కి సప్లై చేయడం జరుగుతుందని కూడా ఈ దాడుల్లో మాకు తెలిసింది. ఆ విధంగా ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా డెలిబరేట్లీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడితే ఆ డిస్ట్రిబ్యూటర్ మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అని చెప్పి కూడా పై అధికారులకు నివేదికలు సమర్పించడం జరుగుతుంది. ఈ దాడులలో దాదాపు 5 బృందాలలో 5 మంది సిఎస్డిటీల టీమ్ లీడర్లుగా వీఆర్ఓలు, ఆదోని మండలానికి సంబంధించిన 20 మంది వీఆర్ఓలు ఈ దాడుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కస్టమర్స్కి నేను తెలియజేయడం ఏమంటే,
డెలివరీ బాయ్స్ మీ వద్దకు ఇండ్లకు వద్దకు వచ్చినప్పుడు మీతో మర్యాదగా ప్రవర్తించాలి. రెండవది, బిల్లు ధర కన్నా ఏమాత్రం ₹1 కూడా మీరు అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న బిల్లు ధర కంటే రీసెంట్లీ ఆయిల్ కంపెనీస్ ₹60 ప్రతి సిలిండర్ మీద అడిషనల్గా పెంచడం జరిగింది. సో దాదాపుగా 968 నుంచి ₹970 వరకు బిల్లు ధర వేరీ అవుతుంది. మీరు బిల్లు ధర కన్నా అధికంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. డెలివరీ బాయ్స్ మీతో మర్యాదగా ప్రవర్తించాలి. ఈ రెండిటికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే సంబంధిత సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ కానీ, మండల తహసీల్దార్ గారి కానీ, లేదా 1967 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో, ఆ నంబర్కి కానీ మీరు ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేస్తున్నాను. టోల్ ఫ్రీ నెంబర్ 1967. సాధారణ సాధారణ రోజుల్లో కూడా నార్మల్గా చేస్తుంటాము. ఇంత పెద్ద ఎత్తున చేయడము కొద్దిగా అరుదుగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కమర్షియల్ సిలిండర్స్ కూడా ఈ ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు యుద్ధ వాతావరణం కాబట్టి కమర్షియల్ సిలిండర్స్ సప్లై ఆపింది కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పెద్ద ఎత్తున కమర్షియల్ యాక్టివిటీకి డైవర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా లార్జ్ స్కేల్ డ్రైవ్ చేపట్టమని జాయింట్ కలెక్టర్ గారు చేపట్టారు. కాబట్టి ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. ఈ రోజుతో ఆపేయడం కాదు, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. ఇది వేరే టౌన్స్, కర్నూలు డిస్టిక్లోని వేరే టౌన్స్లో కూడా మేము ఈ దాడులు చేపడుతూనే ఉంటాం. ఇది రొటీన్ ఎక్సర్సైజ్. ఇది చేస్తూనే ఉంటే మేము కేసెస్ బుక్ చేస్తాం. క్రిమినల్ కేసెస్ బుక్ చేయడానికి కూడా వెనకాడం. గ్యాస్ కొరత వల్ల కొంతమంది బ్లాక్లో అమ్ముతారు. అదే చెప్పాను కదా, బ్లాక్లో అమ్ముకుంటే బయటపట్టబడితే వాళ్ళ సబ్సిడీ రద్దు చేయడమే కాకుండా అటువంటి ఆధార్ కనెక్షన్లు కూడా రద్దు చేసేస్తాం. నా పేరు రాజా రఘువీర్ అండి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. ఒక్క రోజే మీ కళ్ళ ముందర ఇన్ని పట్టుబడినాయంటే రోజువారీ ఎటువంటిది ఉంటుంది? హోటల్స్లో ఇంకా ఇది రెగ్యులర్గా మా చర్యలు అవే. నేను రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాం. ఈ రోజు యుద్ధ వాతావరణం కాబట్టి మీరు వచ్చినారు. రోజువారీ ఎలా ఉంటాయి సార్? నార్మల్గా మీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి రోజువారీ ఎట్లా? నార్మల్గా నేను